ఒక చిన్న అంశాన్ని టెక్నికల్ అంశాన్ని పట్టుకుని ఏ స్థాయి వరకు తీసుకెళ్లొచ్చు అనేది చూపించారు, ప్రూవ్ చేశారు. కానీ గతంలో ఒక వార్త రిపోర్ట్ చేశారు, అదేంటంటే సిద్ధార్థ లూథ్రా ఆయన డైరెక్ట్గా విజయవాడ వచ్చారు. అసలు ఈ కేసులు ఈ టెక్నికల్ అంశాలని ఎట్లా పట్టుకోవాలి, ఎలాగా ఈ కేసులన్నీ మాఫీ చేసుకోవాలి అనే దానికి సంబంధించి ఒక క్లాసే తీసుకున్నారు అధికారులకు అనేది ఒక వార్త. ఇప్పుడు అది ప్రూవ్ అయింది కోర్టులో కూడా. దీంట్లో కానీ మీరు అన్నది ఇప్పుడు జరుగుతున్నటువంటి అంశాలు చెప్పారు. అసలు ఇంతకుముందు జరిగినటువంటి అంశాల్లోకి వెళ్తే అసలు ఈ సిద్ధార్థ లూథ్రా అనేటటువంటి లాయర్ చంద్రబాబు నాయుడు గారి కోసం అత్యంత కాస్ట్లీ లాయర్ ఏదైతే ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అప్పుడు వచ్చినప్పుడు అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్లో కుంభకోణం జరిగిందా జరగలేదన్న దాని మీద విచారణ జరగల. 17A అనే అంశం మీద విచారణ జరిగింది. 17A ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయకూడదు, 17A ప్రకారం 17A మొత్తం ఎంటైర్ సుప్రీంకోర్టు దాకా చంద్రబాబు నాయుడు గారి కేసుకు సంబంధించి అంటే స్కిల్ డెవలప్మెంట్లో అసలు కుంభకోణం ఏంటి, ఆ కుంభకోణంలో ఎంత జరిగింది, ఎంత రాష్ట్ర ప్రభుత్వ నిధుల్ని ఏ విధంగా షెల్ కంపెనీలకి చంద్రబాబు నాయుడు గారు మళ్ళించి మళ్ళీ ఆ షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఎలా వచ్చినాయి అనే దాని మీద అసలు డిస్కషనే జరగల. కేవలం 17A ప్రకారం ఆయన అరెస్ట్ చేయకూడదు, ఆ చట్టం తర్వాత ఎప్పుడో వచ్చింది, ఈ కేసు పెట్టిన తర్వాత వచ్చి పెట్టక ముందు జరిగింది. కానీ అసలు ఇది రాష్ట్ర ప్రభుత్వం వెలికి తీసినటువంటి అంశం కాదు. మొట్టమొదట 2017వ సంవత్సరంలోనే పూణేకి సంబంధించినటువంటి GST ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు ఏదైతే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఉన్న ACBకే రాసింది, ఎస్ మీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు ఈ విధంగా దుర్వినియోగం అయినాయి, దీని మీద ఏంటని చెప్పి వాళ్ళు అడిగితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాన్ని జరగల. ఎప్పుడు 2017లో 2014 to 19 చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఈ అంశం జరిగింది. 2015 to 18 మధ్య జరిగింది. జరిగిన తర్వాత అసలు అరెస్ట్ ఎప్పుడయ్యాడు 2023. ఇప్పుడు తర్వాత మళ్ళీ ఏమన్నా బెయిల్ వచ్చింది, 50 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. ఈ బెయిల్ రద్దు చేయమని చెప్పి CID వెళ్తే ఇప్పుడు బెయిల్ ఏదైతే రద్దు చేయటం అనేది కుదరదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది. నాకంటే చాలా సీనియర్స్ ఇప్పుడు ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ ఆల్రెడీ నాకు లీగల్ నాలెడ్జ్ మీద అంత అవగాహన లేదు, బట్ వాళ్ళందరికీ ఉంది. ఎప్పటికైనా ఖచ్చితంగా జరిగిద్ది అంటున్నారు. ఇప్పుడు జరగాలి. ఇంకా చంద్రబాబు నాయుడు గారి వయసు ఎంత ఈ రోజు, రేపు April 420 అదే 4 April 20వ తారీఖు వస్తే 75 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి వయసు. ఇంక ఎప్పుడు కేసులు విచారణ జరుగుతాయి, ఎప్పుడు అరెస్ట్ జరిగిద్ది? గౌరవ సుప్రీంకోర్టు అంతకుముందు ఎల్వి రమణ గారు ఉన్నప్పుడు అనుకోండి, ఎన్వి రమణ గారు ఉన్నప్పుడు 6 నెలల్లో లోపు ప్రజాప్రతినిధుల ఉన్న కేసులన్నిటి విచారణ జరగాలన్నారు. ఎన్ని 6 నెలలు పోయినాయి, ఎన్ని సంవత్సరాలు పోయినాయి ఇప్పటి వరకు. సో జరిగిపోయిద్ది, ఇది అయిపోయిద్ది అని చెప్తుంటే వాళ్ళే అవతల చూడండి. ఒక ఛానల్లో ఇప్పుడు మన డిబేట్ జరుగుతుంది, ఒక ఛానల్లో సుప్రీంలో జగన్కి షాక్ అంట. చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ రద్దు కాకపోతే సుప్రీంలో జగన్ గారికి షాక్ అని ఒక ఛానల్లో, బాబు సేఫ్ జగన్ సంగతి ఏంటని ఇంకొక ఛానల్ డిబేట్లు. ఈయనకి సంబంధించి అంటే మీరు ఇతన్ని ఓపెన్గానే మేము అవినీతికి పాల్పడతాం, మమ్మల్ని ఎవడు ఏమి చేయలేడు, ఈ న్యాయస్థానాలు కూడా ఏం చేయలేము అనేటటువంటి బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారు వాళ్ళు. మీరు ఒక పాయింట్ చెప్పారు, ఈ సిద్ధార్థ లూథ్రా అనే వ్యక్తి అసలు కేసు దగ్గర నుంచి ఈ 17A వర్తిస్తుందా వర్తించదా అనే దానికి డైవర్ట్ చేయగలిగారు, సాగదీయగలిగారు అని చెప్పదలుచుకున్నారు. అసలు విచారణ దాని మీద జరగట్లేదు కదా. ఇప్పుడు బెయిల్ దేనికి వచ్చిందని చంద్రబాబు నాయుడు గారికి బెయిల్ ఇదిగోండి, స్కిల్ డెవలప్మెంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా నిజాయితీ పడ్డని బెయిల్ ఇచ్చారా? ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయి, ఇవాళ రేపు చచ్చిపోతా. అదే సార్ రోగాల బెయిల్, అదే చెప్తున్నాను సార్. ఆయన ఏం చెప్పాడు, నేను కూర్చోలేకపోతున్నా, అదే సార్ ఒక్క నిమిషం నేను అక్కడికే వస్తున్నా. ఆయన నేను ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్కి పోయి ముద్దు అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయించుకోకపోతే ఒక్క కన్ను కనపట్ల, రేపొద్దు రెండో కన్ను కూడా పోయింది దానివల్ల. అది చెప్పింది ఎంత వింత విచిత్రం అంటే, ఒక్క కన్నుకు బాగోలేదంట, ఇంకో ట్రీట్మెంట్ చేసుకో రెండో కన్ను కూడా పోయిద్ది. అసలు కూర్చోలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు కానీ బెయిల్ ఇవ్వకపోతే చచ్చిపోతాడు రేపొద్దున అని చెప్పి వాదించారండి. వాదిస్తే పాపం గౌరవ ఆయన జడ్జి గారు తెల్లాప్రగడ మల్లికార్జునరావు గారు అనే జస్టిస్ గారు పాపం ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు, ఏది రోగాలకు సంబంధించి. కానీ ఆ రోగాలకు సంబంధించిన బెయిల్ ఇచ్చినాక ఆ ఏదైతే జైలు నుంచి బయటకు రాగానే పెద్ద ర్యాలీ పెట్టుకొని వచ్చాడు. పెద్ద ర్యాలీ పెట్టుకొని రాజమండ్రి నుంచి విజయవాడకి తెల్లారులు వచ్చాడండి. ఏది రోగాలకు సంబంధించి బెయిల్ తీసుకున్న వ్యక్తి, అసలు కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, షివరింగ్ వచ్చేస్తుంది, నేను పోతాను అన్నటువంటి వ్యక్తి అసలు అన్ని గంటల కార్లో కూర్చొని జర్నీ చేసి వచ్చాడు. ఇంకా కోర్టు పరిధిలో ఉంది, ఇన్వెస్టిగేషన్ జోలికి వెళ్ళకపోతే నేను అసలు ఎక్కడ ఇన్వెస్టిగేషన్ చెప్తాను. నేను గౌరవ న్యాయస్థానం మీద నమ్మకంతోనే, గౌరవ న్యాయస్థానం మీద గౌరవంతోనే ఏ విధమైనటువంటి బెయిల్ వచ్చింది, ఆ బెయిల్ ఎలా వచ్చింది అనే దాని మీద ప్రజలకు ఇంకా మర్చిపోయిన వాళ్ళకి తెలియాలనేటువంటి ఉద్దేశంతో చెప్పేది తప్ప నేను ఎవరిని అగౌరవపరచలేదు. ఎందుకంటే ఎవరికైనా బెయిల్ వస్తుంది, 4 రోజులు కాబట్టి 40 రోజుల తర్వాత వస్తుంది, లేదా 400 రోజుల తర్వాత రావాల్సిందే కదా బెయిల్ వస్తుంది. దాని మీద అంటే ఏ విధమైనటువంటి బెయిల్ ఇచ్చారు, ఆ బెయిల్ కండిషన్లో ఎక్కడ మీడియాతో మాట్లాడొద్దు అన్నారు.
కానీ జైలు నుంచి బయటకు వచ్చినాకే ఉల్లంఘించి మాట్లాడాడు, నన్ను అరెస్ట్ చేశారు అక్రమంగా అని. సో తర్వాత ఏమన్నా ఎక్కడన్నా దాని మీద యాక్షన్ తీసుకున్నారా? అనేక సందర్భాల్లో ఆయన ఎలక్షన్ ర్యాలీలో దీని అంశమే మాట్లాడాడు. ఇప్పటికీ ఉల్లంఘిస్తూ అనేక రకాలుగా చేస్తూ ఉన్నాడు. ఏది బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి, ప్రస్తుత ముఖ్యమంత్రి గారు బెయిల్ మీద ఉన్నాడు, ఏది రోగాల బెయిల్ మీద. ఆ రోగాల మీద బెయిల్ ఉన్న ఆయన ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలేంది, ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాడో ఒకసారి ప్రజానికి తెలియాలని నేను చెప్తున్నాను తప్ప నేను ఎవరిని అగౌరవపరచలేదు, పరచను కూడా. ఎందుకంటే గౌరవ న్యాయస్థానాల్లో జడ్జిలన్నా న్యాయస్థానాలన్నా అత్యంత గౌరవం ఉంది. సో న్యాయం వాళ్ళకైతే రేపైనా గెలిచిద్ది అనేటటువంటి నమ్మకం ఉంది. కాదా ఆయనకి 75 ఏళ్ళు వచ్చినాయి, ఇంకెప్పుడు గెలిచిద్ది, ఎప్పుడు జరిగిద్ది అనే దాన్ని ప్రస్తావిస్తున్నాను తప్ప లేట్ అయ్యే కొందికి ఏముంది. ఇప్పుడు ఆయన ఏజ్ సహకరించదు, జస్టిస్ డిలేడ్ ఇస్ డినైడ్ అని దాన్ని ప్రస్తావిస్తున్నా తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు. రైట్ అండి, ఓకే.